అయిపోయింది మొత్తానికి మన రాడిష్ పంట. ఇలాగ మనం ఎప్పుడు పంట తీసుకుంటూ ఉండాలంటే కూడా మనం అస్మాను సీడ్స్ ఫ్రీక్వెంట్గా వేసుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చి మనం క్యారెట్ని తీద్దాం. క్యారెట్ ఉన్నాయి మనకి, ఎట్లా వచ్చినాయో ఏమో చూసి తీద్దాం. ఏమో మరి ఎట్లా ఉంటాయో, రకరకాలుగా ఉంది మాస్టర్. ఇది ఎక్కువ స్పేస్ లేదు ఎదగడానికి, లోతు ఎక్కువ లేని దాంట్లో వేసాను నేను. మొత్తానికి వచ్చింది క్యారెట్. లోతు ఎక్కువ లేనందువల్ల ఇలా రౌండ్గా ఎదిగేసింది ఇది. మొత్తం అంతా బ్లాక్ క్యారెట్ వేసాను నేను ఇక్కడ. Carrot harvest. Little carrots also is there. మరీ సన్నగా పీకడం వేస్ట్ కదా, కొంచెం లావు అనేది. ఎదిగే అవకాశం లేక, అంటే నేను మొత్తం అంతా మట్టిలో ఎక్కువ శాండే 70% శాండ్ యూజ్ చేస్తాను. బట్ అది లోతు మరి ఎక్కువగా లేదన్నమాట. అందుకని ఇది ఇలా పిచ్చి కింద ఎదిగేస్తుంది. బ్లాక్ కలర్ క్యారెట్, పర్పుల్ కలర్ క్యారెట్, ఇలా రకరకాల క్యారెట్లు వేస్తాను నేను. బాగుంది కదా. బట్ లోపల అయితే వైట్గానే ఉంది దీనికి. ఉంది. ఆకులతో పాటు తీసుకెళ్తే మనం తీసుకెళ్ళినందుకు గార్డెనింగ్లో ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. కొంచెం ఇలా గబాల్ని క్యారెట్స్ బాగా ఊడాలంటే మనం ఎక్కువ 70-80% ఇసుకేసినా వీటికి లూజు సరిపోదన్నట్టు ఊరుతాయి. మరి హోమ్ గార్డెనింగ్లో, మామూలుగా ఫార్మింగ్లో అయితే మనకు తెలియదు, కానీ నేను ఎక్స్పీరియన్స్ చేసింది. హోమ్ గార్డెన్లో ఎంత వేసినా ఇగో చిన్నవి అయితే చిన్నగా ఉన్నాయి. మరీ చిన్నగా ఉన్నాయి. ఏంటి బాగా లేటుగా వచ్చినాయి అన్నమాట మొక్కలు ఇవి. ఇంకోండి, నెక్స్ట్ వచ్చి ఆరెంజ్ కలర్ క్యారెట్ కూడా వచ్చింది ఇక్కడ మనకి. చిక్కడి పిండి. మొత్తానికి ఇట్లా మనకు కొన్ని క్యారెట్లు, కొన్ని ఇవి వచ్చినాయి టుడే హార్వెస్ట్.
అండ్ ఇక్కడ మనకు ఒక సీతాఫలం కాయ కూడా ఉంది. ఇది కూడా మొగ్గడానికి రెడీగా ఉంది. సీతాఫలం కాయ చిన్న కుండీలోనే కాస్తుంది కాయ. ఇన్ అవర్ గార్డెన్ సీతాఫలం, ఇన్ అవర్ గార్డెన్ అడవి మామిడి. హ్యాపీ హార్వెస్టింగ్, హ్యాపీ గార్డెనింగ్.